అమ్మ పేరు ఏం పేరు? సింధు. అమర బంధు, ప్రియరాని హిందూ. ప్రస్తుతానికి మాటలు బంధు. ఇంటికి వెళ్ళాక తినాలి విందు. మరి ఏం చదువుతున్నాను? ఫస్ట్. నీ పేరు చెప్పలేదు. నువ్వేమో ఫస్ట్, స్కూల్లో నువ్వే బెస్ట్. చాంటింగ్ జై శ్రీరామ్ మస్ట్ కదా. మృత్యుగా వర్మ ఫర్ ధర్మ. మధ్యాహ్నం తిన్నాను కొర్మ తల్లి. మరి గిఫ్ట్లు నీకు ఎప్పుడు ఇవ్వాలి? గిఫ్ట్లు నీ గిఫ్ట్లు ఎప్పుడు ఇవ్వాలి? గిఫ్ట్లు వద్దా? ఆయనతో పంపిస్తానే. బోర్డు ఉన్నాయి మా ఇంట్లో. నువ్వు ఉన్నావని నాకు తెలియదు కదా తల్లి, అందుకని వచ్చేసాను. గిఫ్ట్లు ఉన్నాయా? 3 గిఫ్ట్లు పంప. అమ్మయ్య 3 గిఫ్ట్లు నేను ఇచ్చేస్తాను, తర్వాత నీకు ఇస్తారే. నేను అమ్మకి ఇద్దాం. ఇది ఏమంటారు? తెలీదా? అంటే భగవద్గీత. ఏమంటారు? అమ్మ చెప్పిందమ్మ, చప్పట్లు కొట్టిందే. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు చదవడం వచ్చా? ఇంగ్లీషు కొంచెం వచ్చేమో. ఏ తర్వాత ఏంటి? ఈ తర్వాత డియా? మాకు తెలీదు అమ్మో. ఈ తర్వాత అమ్మో ఎఫ్. మనం చాలా టఫ్. నీకుంది స్టఫ్. మనం తినాలి ఓన్లీ వెజ్ పఫ్. ఓకేనా? ఆ తర్వాత నీకు జడ ఎవరు వేసేది? అమ్మ. మరి నువ్వు కనపట్లేదు, నాకు ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఏడ్చావు మాకు తెలియదు. అమ్మ ఏమనలేదు. అమ్మ మీరేమన్నా అన్నారా? మావయ్య ఏమన్నా అన్నాడా? కొడదాం మావయ్య. మరి ఎందుకు ఏడ్చావు? ఇంట్లో మామూలుగా అరుస్తుంది కదమ్మా. నాకు తెలుసులే, మా సీసీ కెమెరా చూసాను. ఇవాళ సైలెంట్ కదా, మామూలుగా మనం వైలెంట్ కదా. ఇలాంటి ఎదురు తెలిసిపోయిందని అర్థమైపోయింది. వచ్చాడు ఎప్పుడు అసలు అమ్మ ఉన్నది ఎందుకో తెలుసా? భోజనం తిన్నాక పంపుతా ఊతుడుచుకోవడానికి, తర్వాత ఏమొస్తే అది అమ్మ రాసేయలేదు. అసలు అమ్మ ఎందుకు? అసలు అమ్మ మనకు శుభ్రం చేయడానికి పుట్టింది. అమ్మ పాత్ర పెద్ద పాత్ర. శంకరాచార్యులు గారని నీకు తెలీదు, అమ్మకి నా మావయ్యకి తెలుసు. ఆయన వాళ్ళ అమ్మకి నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అని చెప్పారు. మరి నేను పిలవగానే వస్తావా? అమ్మ పిలిస్తే వస్తావా? నేనేమంటుందమ్మా? గుర్తు అంటుందా? గుర్తు అంటుందా? మా నాన్న ఏమంటారు నిన్ను? మరి మావయ్య అంటారు? గుర్తుగా అంటారా? నువ్వు మావయ్య అంటావు? ఒరే మావయ్య అంటావా? అంతే కదా బాబోయ్, భయపడిపోయింది. ఒరే మావయ్య అంటావేమో అనుకున్నా. అమ్మాయి అలా లేదు కదా. అమ్మో భయపడిపోయింది. కానీ మా మావయ్యలు మాత్రం వాళ్ళ మావయ్యలు ఒరే మావయ్య అన్నారు. ఇంక వాళ్ళకి అంత బాండేజ్ అంట. అంటే కొంతమంది దగ్గరలో పుట్టేస్తారు కదా మావయ్యలు మేనల్లుళ్ళు. అప్పుడు ఏమవుతుంది? ఇంక ఒరే మావయ్య అనక. నేను ఒక ఆయన చూశాను, ఒక ఆయన ఇంక చాలా మంది ఉన్నారు. అబ్బాయి బాబాయ్ కంటే పెద్దోడు. అబ్బాయి బాబాయ్ కంటే పెద్దోడు ఎలా అవుతాడు? ఎందుకంటే అత్తగారు కోటలో దగ్గరలో నీళ్ళు వేసుకోవడం అన్నమాట. అత్తగారికి ముందు పుట్టి కోటలకు తర్వాత పుడితే ఓకే. ముందు కోటలకు పుట్టాక తర్వాత అత్తగారు పుట్టి, అంటే పెద్ద కోటలకి ఆఖరి అబ్బాయి ఇలా ఉంటారు కదా. సరే, ఇప్పుడు మనం ఇది అందరం చదువుదామా? చూద్దాం. అందరూ దండం పెట్టండమ్మా. మా బంగారు తల్లి కూడా దండం పెడుతుంది. అందరూ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎవరో ఒక గిఫ్ట్ ఇస్తారు కదా. నేను 3 గిఫ్ట్లు ఎందుకన్నా అంటే, ఈ అమ్మాయి రాగానే నెమ్మదిగా ఏడుపు ఆపేసిందా? మరి గుడ్ గర్లేగా.
మరి అడగగానే ఈ తర్వాత డి అని చెప్పిందా? వెరీ గుడ్ గారు కదా, మరి సరి చేసుకుంది. చక్కగానేమో బర్త్డే డ్రెస్ ఇదేనా, మంచి పరికిని వేసుకుంది, బ్యాడ్ డ్రెస్ వేసుకోలేదు. బ్యాడ్ గర్లా కదా నువ్వు, గుడ్ కాదు మనం, వెరీ గుడ్ కదా. అప్పుడప్పుడు గాడి గుడ్ కదా, అప్పుడప్పుడు అమ్మ మాట విన్నాం కదా మనం. తెలిసిపోయిందా? యాక్చువల్లీ తెలిసిపోయింది. పర్లేదు, ఆయన పర్లేదు. అమ్మకి ఇచ్చేదా? ఇచ్చేదా? ఉంచుకోమది. మరి అయితే అందరూ మంత్రం చెప్పి అమ్మ మళ్ళీ నేర్పిస్తుంది. అప్పుడు నువ్వు అమ్మకి అది చెప్పేసి తర్వాత మావయ్యతో ఫోన్ చేసి నాకు చెప్పాలి. ఎప్పుడు చెప్తావు? 1 వీకా, 1 మంత్? ఎందుకు 1 డే చాలు కదా. 2 hours 2 days. నన్ను అందరూ మీరే సాక్ష్యం. 2 రోజుల్లో నాకు హరే కృష్ణ చెప్పుద్ది. ఇది బిగాన్. వెరీ గుడ్. ఇది అమ్మకి ఇవి ఏమవుద్ది మనకి? తాతమ్మ 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 అని పాడాలి మనం కదా. జేజమ్మ వెరీ గుడ్. మనం తెలియక కొట్టే దాంతో జేజం దిగొద్దు అంటాడు కదా మన. జేజి అంటే తాత అని వస్తారు, జేజి అంటే దేవుడు. పిల్లలతో ఏమంటాం? జేజుడు కదా అంటాం కదా. దేవుడికి తర్వాత ఇంకెవరు ఉంటారు కదా. 4 పీకితే అలా జేజం దిగొద్దు అంటే దేవుడు నా అలా అమ్మ దిగొద్దు అంటే నీ పుట్టుకు వర్తాలు గుర్తొస్తాయరా అని చెప్పడానికి అంత చెప్తారన్నమాట. ఇది కూడా అమ్మకి ఇచ్చారు ఆచే కదా. మరి ఈవిడేమవుద్ది? చిన్నమ్మ మాకు కూడా ఉండేది. తేరా అని పలకించేది. ఆచి ఆచి ఇచ్చే చిన్నమ్మకి ఇచ్చేయి. ఆవిడే ఏమవుద్ది? అత్తమామ. అవును, నీకు అత్త కాబట్టి నీకు అత్తమామ. ఒక అర్థమైపోయి వెంగమాంబలా. సూపర్ ఇచ్చే. అమ్మయ్య చూసారా, ఒక్క పిల్లలుంటే ఎంత సంతోషం వచ్చిందో. అందుకు కదూ కాపాడుకోవాలనే. అమ్మయ్య ఒకరికి ఇచ్చింది. చెప్పండి. మామకు వేరే ఇద్దామా? మామ ఎవరి దగ్గర ఉండదే? మరి అది మామకు కూడా ఇద్దాం. మరి అదేమ్మా తాతమ్మకి ఇచ్చేయి. ఆవిడేముంది? సీతమ్మ అమ్మ కూర్చో. ఈ అమ్మ ఈ తాతమ్మకి ఇచ్చేయి. అమ్మ మంచి అమ్మాయి అమ్మ మీ అమ్మాయి, వెరీ గుడ్ గర్ల్. నేను కొంచెం హట్ అయిపోయాను ఏడిస్తే, అయ్యో ఎందుకు ఇచ్చింది అని. మంచి అమ్మాయే. మరి ఇంకోటి కూడా ఇవ్వాలి మనం చెప్తారు, మళ్ళీ మర్చిపోతాను నేను. ఇచ్చి మరి ఆ మామకి ఇద్దాం. సీతమ్మకి ఇచ్చావా? అసలు ఉన్నట్టు తెలిస్తే 3 గిఫ్ట్లు తెద్దాం. 3 గిఫ్ట్లు అయితే కాదు నేను మైండ్లో అనుకున్నాను. స్మెల్స్ ఎలా ఉంది? బాగుంది కదా. నేను బొట్టు పెట్టుకున్నారు కదా, అదే ఇది. అందరికి ఒకటి ఇద్దాం వద్దా? వచ్చే అందుకు ఒకటి ఇచ్చే. ఫ్యాన్ కట్టేయమ్మా. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు చాలు. గోళ అమ్మ గోలో వచ్చే. అందరికి వచ్చిందా? అమ్మకి వెళ్ళా. అయ్యో రైట్. మరి అయితే మేము ఊరు వెళ్ళాలి, అందుకని మాకు టెన్షను. రేపు పొద్దున మాకు ఫంక్షను. మేము వెళ్ళాల్సింది విజయవాడ రైల్వే జంక్షన్. అమ్మ సీతమ్మ ఒక్క నిమిషం నన్ను వెళ్ళొచ్చు. నువ్వే మనం సంకీర్తన ఒక 2 నిమిషాలు చేసి మేము వెళ్తాం. సంకీర్తన సమ్యక్ కీర్తన అందరూ కలిసి చేసేది. అలా చేస్తే ఏమవుతుంది? భగవంతుడి యొక్క ప్రజెన్స్ అక్కడ ఉంటుంది. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే, మీరు అందరూ అన్నమయ్య సినిమా చూశారుగా. ఆ సినిమాలో నారదుడు వచ్చి అన్నమయ్యకి వీణ ఇస్తాడు.
మా తంబూర ఇచ్చి అది ఎంత బాగుంటుందో అసలు వెనకాల అసలు కీరవాణి అద్భుతమైన సంగీతం గాత్రం అసలు ఒళ్ళు పొంగిపోతుంది అద్భుతంగా. ఆయన చెప్తారు కదా, ఎత్తర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఎక్కడెక్కడైతే నా భక్తులు గానం చేస్తారో అక్కడ నేను ఉంటాను. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయం. నేను వైకుంఠంలో ఉంటాను నారదా, నేను కూర్చోనే కాదు, నేను యోగుడు హృదయంలో కూడా ఉండను. మరి ఎక్కడుంటాను? ఎక్కడ నా భక్తులు నన్ను గానం చేస్తారో అక్కడ ఉంటాను అన్నారు. కాబట్టి మనం భగవంతుడికి ఇష్టమైనటువంటిది కీర్తనం. అందుకని బాగా కీర్తన చేయాలి. మనం కంప్లైంట్ చేస్తుంటాం, కీర్తన చేయాలి. అవునా? శ్లోకాలు చదవం, శ్లోకాలు పెడుతుంటాం. అందరూ వెళ్ళిపోయే వాళ్ళమే, కొందరు ముందు కొందరు వెనకాల వెళ్తుంటారు. అన్నమయ్య గడ్డి పెట్టినా మనం వినమనుకోండి, వెనకేదో ముందేదో వెళ్ళి నాకు అంటాడు అన్నమయ్య. ఏం చెబితే వింటాం మనం? ఎంతమంది చెబితే వింటాం? 32,000 కీర్తనలో చెప్పాడు ఆయన, అయినా మారం. 24,000 కీర్తనలో రామదాస్ గారు చెప్పారు, అయినా మారం. 700 శ్లోకాల్లో కృష్ణ భగవానుడే చెప్పాడు, అయినా మారం. 1,00,000 శ్లోకాల పైన మహాభారతము, మిగిలిన అన్ని పురాణాలు 5 లక్షల పైన శ్లోకాలు వ్యాసుడు గారు చెప్పారు. 24,000 శ్లోకాల్లో వాల్మీకి చెప్పారు, అయినా మనిషి మారలేదు, సీరియల్ చూడడం మానలేదు. అలా అయిపోయాం మనం. అది బెంగలేదు మనకి. అయ్యో చచ్చిపోతామే, మన ముందు వెళ్ళిపోయారే, మన వాళ్ళు వెళ్ళిపోయారే, నెక్స్ట్ మనమేలే. అసలు బెంగలేదు. అసలు ఎలా తయారైపోయిందంటే శ్మశానం దగ్గర పార్టీలు చేసుకునే టైప్ అయిపోయాయి. శ్మశాన వైరాగ్యం పూర్వం ఉండేది, ఇప్పుడు శ్మశానం ఊళ్ళోకి వచ్చింది కదా, అక్కడ కాసేపు యాక్షన్ అంతే, తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్. ఎంత వైరాగ్యం రావాలి మనకి? వైరాగ్యం అంటే ఏమిటి? విరాగము. ప్రపంచం పట్ల తక్కువ రిలేషన్ ఉండాలి, తక్కువ రిలేషన్. మనకి ఎంత రిలేషను? దేంతో రిలేషను? మన ఈగోతో, మన వస్తువులతో. వస్తువు విలువైందే కాదన్ను, కానీ వ్యక్తి ఇంకా విలువైనవాడు కదా, వ్యక్తులు కాపాడుకోడు కదా. అందుకే డాక్టర్జీ గురించి చెప్పారు. మేము 31 సంవత్సరం క్రితం సైకిల్ తొక్కుంటూ పల్లెలకు వెళ్తూ ఈ పాట పాడుతూ ఆ పిల్లలతో పాడించేవాడు. మీరు పాడతారా? చిన్న ముక్క పాడు చేయకుండా పాడినా. వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై టిఫిన్ చేయలే కదా సౌండ్. నేను నిన్న సాయంత్రం 4 తిన్నా, ఇప్పటిదాకా లేదు. చూడండి, రాత అలా ఉంటుంది అనమాట. వస్తూ 2 పిల్లలు కవర్లో వేసుకొచ్చాయి. మన రాత 2 పోయింది, నోరు కూడా పడింది. అది ఊసేసి ఏదో అల్దినం నోట్లు వేసుకొచ్చా. ప్రారంధం మనకి ఎలా రాసిందో అలా జరుగుతుంది. అక్కడ భోజనం తెచ్చేశారు, నివేదన పెట్టాలి. శర్మగారి దగ్గర తెచ్చాడు, నైవేద్యం పెట్టాలి. నాకేమో హోమం అవలే, ఎట్లా పూర్తి చేసి వచ్చాను. ఇప్పుడు వెళ్ళి నివేదన పెట్టి హారతి ఇచ్చి తినాలి. అప్పటిదాకా ఆకలిని, నువ్వు ఉంటావా, నువ్వు మొయ్యి అని చెప్పాలి. అలా చెప్పడమే శమము దమము. మనకి ఒక 3 నిమిషాల్లో రైలు వచ్చేస్తుంది, తినడానికి వేడిగా దోశలో బజ్జీలో ఉన్నాయి, పొట్లం వేడిగా ఉంది, తింటామా? ఎందుకు తినాం? రైలు వచ్చేస్తుంది. ఆకలితో చెప్తాం, కాసేపు ఉంటావా అని చెప్తాం. అవునా? ఎందుకని అంటే ఈ ఆకలి కంటే రైలు ముఖ్యం. అక్కడ ట్రైను, ఇక్కడ వాడింది బ్రెయిన్, లేదా మనకు వచ్చేది పెయిన్, ఉండదు గెయిన్. అది మెయిన్. అవునా? అవునా? అందుకని బుద్ధి బుద్ధి. ఎవరినైనా తిడితే ఎలా తిడతాం? బుద్ధి ఉందా లేదా, ఎన్నిసార్లు చెప్పాలి అని తిడతాం.
మనసు ఉందా లేదా అని తెస్తాం. అవునా? అంటే మనిషికి ఉండాల్సిందేంటి? బుద్ధి. బుద్ధి ఎవరిస్తారు? భగవంతుడు ఇస్తాడు. ఎప్పుడు మనకు బుద్ధి ఉంటే. బుద్ధి ఉండడం అంటే ఏంటి? ఏం చేయాలో చేయడం. ఏం చేయాలో చేయడం. ఏం చేయాలి? భజన చేయాలి, కీర్తన చేయాలి. చాలామంది పుణ్యాత్ములు అనకూడదు, తినేసేసి స్నానం చేస్తుంటారు. మరి ఏం చెప్పాలి వాళ్ళకి? ఇంటి మధ్యలో పళ్ళు తోముతుంటారు. ఎంత బాగా చేస్తారు. 5 నిమిషాలు చప్పట్లు కొట్టింది దానికి చేస్తాను. 5 ఏళ్ళు అరా నువ్వు బంగారు తెల్లరా నీకే చెప్పచ్చు. అమ్మ మళ్ళీ 5 నిమిషాల తర్వాత మాట్లాడదని చెప్పా. డాడీ అమ్మ బంగారు తల్లి ఎంత బాగా చెప్తుంది. సో అందుకని మనం భజన చేయాలి. భజన చేస్తే ఏమవుతుంది? మన దుఃఖం పోతుంది. అసలు దుఃఖం ఎందుకు వస్తుంది? దేనితోనే అటాచ్మెంట్ ఉంటే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి నేను గిఫ్ట్ ఇచ్చానండి, టెడ్డీ బేర్ కృష్ణుడు జగన్నాథుడు ఇచ్చాను. తర్వాత ఇది ఎవరిదమ్మా? ఇప్పుడు నాకు ఇస్తావు కదా, చూసారా ఇచ్చేస్తా. చదవకూడదు, నేను చూడలేదు అసలు, ఎవరు తీయలేదు. ఇలా తల తిప్పినప్పుడు టెడ్డీ బేర్లా తిప్పింది అది. ఇలాగ ఎందుకు ఇవ్వాలి అనలేదు. అది మంచి పిల్ల. అది ఒక పిల్లమ్మా. మళ్ళీ ఒక పిల్ల ఉంటే పీనాస్తు ఉంటుంది. అది ఎంత బంగారు తెలియదు. ఆ పీనాస్ కదమ్మా, అన్నీ ఉన్నాయి అమ్మ, మల్టిపుల్. చిన్న బిడ్డలు కదా, అందుకని వాళ్ళని ఇప్పుడే మనం తీర్చిదిద్దాలి. అంతేగాని బాక్స్లో స్వీట్ పెట్టి ఒక్కదాన్ని తినే నడుపు పెట్టే అని నేర్పకూడదు. ఆ తర్వాత తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లోనూ రోడ్డు పక్కన వదిలేస్తారు. ఒక్కతే ఉంటుంది, ఒక్కడే ఉంటాడు. అలా చేయకూడదు ఖచ్చితంగా. అక్కలండి చెప్పక్కల తెలిసేట్లే నాకే ఇచ్చేస్తుంటే ఓ గిఫ్ట్ కూడా ఇవ్వకున్నాను కదా తెలిసి నాకే కదా. ఒకటి అయినా ఒకటి ఇస్తే 3 వస్తాయి ఎలాగని ఇదే మంగా తల్లి. సరే నాన్న, అందుకని మనం ఈ ఒక్క మొక్క పాడేసి వెళ్దాం. ఎందుకంటే నేను మళ్ళీ హారతి నివేదన ఉంది. వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ అందరము నీవారమమ్మ వందనము భారతమా అందరము నీవారమమ్మ భారత్ మాతకి జై. కదా ఇలా మనం ఈ దేశాన్ని తల్లిగా భావిస్తాం, మట్టిని తల్లిగా భావిస్తాం, తులసి మొక్కని తల్లిగా భావిస్తాం, ఒక జంతువు అయినప్పటికీ ఆవుని తల్లిగా భావిస్తాం, నీళ్ళని గంగమ్మ అంటాం, పుస్తకాన్ని సరస్వతి అంటాం, డబ్బుల్ని లక్ష్మీదేవి అంటాం, అన్నాన్ని అన్నపూర్ణ అంటాం. ఇలా అన్నిటిలో అమ్మని చూస్తాం. అందుకని వాళ్ళ అమ్మనే అమ్మే అంటారు, దాన్ని కూడా అమ్మే అంటారు. ఎలా? అది మనకి బ్లడ్లో ఇంకిపోయింది. ధర తల్లి అంటాం అవునా? అవునా? ఎలా అంటే మనకి నేర్పించబడింది. లక్ష్మణుడు అడవిలో రామచంద్రమూర్తితో ఉన్నప్పుడు సీతాదేవి వాడు ఎత్తుకుపోయాక ఈ వానరులు ఒక మూట తెచ్చిస్తారు. రామా, ఇది ఏదో నగల మూటలా ఉంది, బహుశా సీతాదేవి ఉండొచ్చు, ఒకసారి చెక్ చేయి అంటాడు. రాముడు అంటాడు, నా కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయి, నేను స్పష్టంగా చూడలేను, లక్ష్మణ ఇవి చూడు అంటాడు. అంటే ఆయన చూసి నాహం జానామి కుండలే నాహం జానామి కేయూరే, ఇలా ఒక శ్లోకం ఉంటుంది. నాకు ఈ చేతి అవి తెలియదు, భుజాన్ని పెట్టుకునే అవి తెలియదు, కాళ్ళకి పెట్టుకునేది ఒకటి నాకు తెలుసు అంటాడు. అవి తెలియదు, ఇవేలా తెలుసు అంటే రోజు నేను సీతమ్మ వారి పాదాల మీద పడి
అమ్మవారిని నేను ప్రణామం చేస్తాను కదా, అందుకని ఆ పాదాలకి పెట్టిన నూపురం. నూపురం అంటే పట్టి తెలుసు. అదేంటి మనుషులు కనబడి మొహం చూస్తాం కదా, అప్పుడు అగడానికి కనపడదు ఏంటి అంటే అలా చూడం అన్నమాట. అందుకే ఎప్పుడు భగవంతుని మనం ఎక్కడ ముందు మొట్టమొదటి దర్శనం చేయాలి? పాదాలు. పాదాలు అన్నమయ్య చెప్పిన, త్యాగరాజ స్వామి చెప్పిన శ్రీరామ పాదమా నీ కృపజాలునే చిత్తానికి రావే. అందుకని మనం భగవన్నామాన్ని జపం చేస్తూ భగవంతుడు భాగవతుడి యొక్క కథలు వింటూ ఉంటే మనం దుఃఖం ఉండకుండా ఉండడం అనేది ఉండదు. ఏదో దుఃఖం ఉంటుంది, దుఃఖం మర్చిపోతాం. మా నాన్నగారు వెళ్ళిపోయిన 16 ఏళ్ళకి మా అమ్మ వెళ్ళిపోయింది. మీ అమ్మగారు వెళ్ళిపోయిన 4 రోజులకి మీ నాన్నగారు వెళ్ళిపోయారు. గ్యాప్ ఎక్కువ, కానీ వెళ్ళడం కన్ఫర్మ్ కదా. చెబితే నవ్వుతారు, కానీ మా అమ్మ కంప్లైంట్లు అవి చేస్తే కోడళ్ళ మీద ఏదో ఎప్పుడన్నా ఇంటికి వెళ్తే కంప్లైంట్ చేస్తారు కదా, అలా చేసినప్పుడు నేను ఎందుకే చక్కగా జపం చేసుకో, లేకపోతే టీవీ చూడు, ఎస్విబిసి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఈ కంప్లైంట్ మనం చెప్తే ఏమన్నా మారతారేటి, అలా చూడు నాన్న ఫోటో, నెక్స్ట్ నీదే ఫోటో అని చెప్పాను. నువ్వు గాడి దగ్గరికి వెళ్ళకపోయినా గోడ దగ్గరికి వెళ్ళిపోతావుగా, అవునా? అప్పుడు మనం ఉండడం, ఇక్కడ ఉండడం ఏం కుదరదు. ఇక్కడ ఎవరో పర్మనెంట్ కాదు, మనం ఫీల్ అయిపోతుంటాం అంతే. ఆటోలో వచ్చాం, మళ్ళీ ఆటో మొహం చూసామా, సాయంత్రం రైలు ఎక్కితే మళ్ళీ దిగాక రైలు మొహం చూస్తామా, అమ్మ వచ్చిందా, అమ్మాయి సిగ్నల్ వచ్చిందా, రైలు తీయమన్నానా, ఎంతసేపు చెప్పాలి అని అన్నీ అడుగుతాను. ఎందుకంటే అది సికింద్రాబాద్తో లాస్ట్ కాదు, లింగంపల్లి బేగంపేట అది చెప్తున్నా. మళ్ళీ దాని మొహం చూడం, కిటికీ పక్కన సీట్ అంటాం, మళ్ళీ అక్కడ వెయిట్, ఇంకా అక్కర్లేదు అక్కడ చోటు. ఎందుకని? అంతతోనే బంధం. అలాగే నేను రామదాస్ గారి గురించి మనకు తెలుసు, చాలా గొప్ప ఆయన, బాగా రాశారు, బాగా పాడారు, పెద్ద గుడి కట్టించారు, 12 ఏళ్ళు భయంకరమైన శిక్ష అనుభవించాడు. కానీ ఆయనకి అమ్మా నాన్న, ఆవిడ పేరు కామాంబ, ఆ నాన్నగారి పేరు లింగన్న గారు. తల తిరుగుతుందండి అందండి. ఆయన ఒళ్ళో పడింది, అలా నిమురుతున్నారు, ఏమిటో కళ్ళు తిరుగుతున్నట్టుంది అందాడు. ఏం కాదులే అని ఇలా అంటూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు పిలుద్దాం అనుకునే లోపల రామా అని ఆవిడ శరీరం వదిలేసింది. కావుడు అన్నది. ఇంకెక్కడ కావుడు? కావుడిలో ఉన్న రాముడు వెళ్ళిపోయాడు కదా, చల్లగా తగిలింది. మనం పాటలు పాడుతుంటాం, రెచ్చిపోదాం బ్రదర్ అని. సినిమాలు ఒంట్లో వేడి వెచ్చగా ఉన్నప్పుడు ఇలా రెచ్చిపోదాం లాంటి పాటలు రాయనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటి? చచ్చిపోతాం బ్రదర్, వెయిట్ చేస్తుంది మదర్, ఎవడు తీస్తాడు లెదర్, అర్థం చేసుకో బ్రదర్ కదా. ఎవడికి దయ ఉండదు. ఈయన కాముడు అన్నారు, కాసేపటికి రామచంద్ర ప్రభో అని ఆయన వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవరో మామగారు ఉంటే, అవ్వా ఇద్దరు వెళ్ళిపోయారు అని చెప్పాడు. తల్లిదండ్రులు గతించిన అతనికి. సేమ్ మన పృథ్వీలాగే ముందు వెనక, రోజులు తేడా, అక్కడ నిమిషాలు తేడా. అవ్వ చెప్పింది, ఫోన్ లేరా, ఒకరి కోసం ఒకరు ఏడవకుండా వెళ్ళిపోయారు అని. అలా కష్టం కదా. మన ప్రాప్తం ఎవరితో ఎంతవరకు అంతవరకు. నేను ఇన్ని చెప్పి నేను ఇంకా మా అమ్ముంటే బాగుండు అంటుంటాను. ఉంటే ఏమైనా కబుర్లు చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఫోన్ చేసి కంప్లైంట్ చేద్దాం కదా, ఇంత మాట్లాడిద్దండి. కానీ మన ఇష్టం కాదే, మన చేతిలో లేదే.
వెళ్ళిన అమ్మ రాదే. కాబట్టి మనం జ్ఞానంతో జయించాలి, వైరాగ్యంతో జయించాలి. అది ఎలా వస్తుంది? వింటే వస్తుంది. అటవింది తింటే రాదు. ఇటు స్ట్రీట్లోకి వెళ్ళి కుండ బిర్యానీ, వీడి పెండాకుడి బిర్యానీ, అమ్మమ్మ వాళ్ళు మనుషులేనా? తినేదంతా మనదోలే. చాగంటి గారి ముందు చెప్పాను ఇది కాశీలో, విజయవాడ వాళ్ళకి గొప్పతనం ఇదండి, ఈట్ స్ట్రీట్ ఉందని చెప్పి. అంటే చాలా సిటీలో ఉంటుంది. వాడు ఉమ్మేస్తాడని తెలుసు నీకు, తెలుసా అమ్మా? అన్నంలో ఉమ్మేస్తాడని తెలుసా నీకు? థ్యాంక్స్, జ్ఞానం ఉంది. ఉమ్మేస్తేనే పవిత్రం. ఇంకా రకరకాల ద్రవాలు అవి వేస్తుంటారు అనుకోండి, శరీరం నవరంధ్రాలు ఉన్నాయి కాబట్టి. నవమన్మధుడు, నవరత్నాలు లేకపోయినా నవరంధ్రాల ద్రవం అయితే పడుతుంటుంది. మనమేమో బయ్యా అంటూ చక్కగా వాడు వేసిన ఇది కూడా తినేస్తూ ఉంటాం. ఇంకేం చేయాలి మరి? మారాల్సింది ఎవరు? హిందువులే. హిందువులకి వైరాగ్యం లేక, హిందువులకి జ్ఞానం లేక ఈ దేశం ముక్కలైంది. మనమేమో ఇలా గిరిగీసుకుని బతికేస్తున్నాం. ఇన్ని జరిగినా కూడా మార్పు లేదు, తోలుమందం అయిపోయింది కదా. అందుకని భగవంతుడు ఏదో కారణం ఉంటే తీసుకుపోతాడు ఒకేసారి. సరే, మనమే దురదృష్టవంతులం. నాతో పోలిస్తే నువ్వు ఎక్కువ దురదృష్టవంతుడు. మరి నీతో పోలిస్తే ఇంకెవరు దురదృష్టవంతుడు? రామదాస్ గారు. రామదాస్ గారి కంటే దురదృష్టవంతుడు ఎవరు? తులసీదాస్ గారు. అసలు ఆయన పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయింది. పుట్టగానే అమ్మ మొక్కనే చూడలేదు. తర్వాత వాళ్ళ నాన్న ఎవరికో ఇచ్చి చనిపోయాడు, ఎవరో పెంచారు. మరి ఆయన హనుమంతుని పట్టుకున్నాడు, రామదర్శనం అయింది. మనం ఈరోజు కూడా జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీస లోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవనసుత నామ. అలా వెళ్ళిపోయినా ఉండేలా ఏమన్నా చెయ్యాలి. అందుకని ఆలోచించండి, సమయాన్ని సద్వినియోగం చేయండి, భగవన్నామం చేయండి, భగవంతుడి గురించి వినండి, చదవండి, రాయండి, నామకోటి రాయండి. సంవత్సరం పాటు సంవత్సరేకం అయ్యే వరకు జంతువులు అవి తినకండి. ఎంత దుర్మార్గం అంటే తద్దినానికి జంతువులు చంపేయడమే, పెళ్ళికి జంతువులు చంపేయడం. మొక్క లేకపోతే ఎలాగా అంటుంటే వీడు. జరిగిందే నష్టం, వచ్చింది కష్టం, మళ్ళీ మొద నష్టం ఏంటి? నోరు లేని వాటి మన పండగ పేరు దండగ చేసాడు, అవునా? మళ్ళీ అమ్మవారి పేరు చెప్పి బలి చేశాడు. ఏంటో వీడు తినేది వాళ్ళ పేరు చెప్పేది. అందుకే మనం మారాలి. మన బాడీకి అవసరం అయితే తినాలి, అవసరం ఏం లేదు కదా. ఒక భోజనంతో ఉంటున్నాను కదా నేను. ఇప్పుడు అలాగే క్యారీ మూల కూర్చోను కదా, అలా అడగండి. పోనీ మాట్లాడినాం, తిరుగుతూనే ఉంటా. ఇందులో హెల్త్ ట్రాకర్ ఉంది, యూ కంప్లీట్ టుడే టాస్క్ అంటుంటుంది. అది 10,000 అడుగులా ఎక్కడ వేసాను అనుకుంటాను. అలా మేడ తెలియదు నేను ఎప్పుడు వేసాను అంటాను, తిరుగుతుంటాను బయటికి రావాలి. ఇంక రోడ్డు ఎక్కామంటే మోర్ దెన్ కంప్లీట్ టాస్క్. అందుకని మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా హెల్తీగా ఉండాలి. దానికి భజన ఒక్కటే మార్గం. అవునా? చక్కగా భజన చేయండి. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద
హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రామ లక్ష్మణ జానకి. జయ బోలో హనుమాన్ కి. జై బోలో హనుమాన్ తెలుసా? రామ లక్ష్మణ జానకి. జయ బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి. జయ బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి. జయ బోలో హనుమాన్ కి. గోవింద జయ జయ గోపాల జయ జయ. 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 గౌరనితాయ గౌరనితాయ. గౌరనితాయ్ గౌరనితాయ్. ప్రభుపద జయ ప్రభుపద. ప్రభుపద జయ ప్రభుపద. గురుదేవా జయ గురుదేవా. గురుదేవ జయ గురుదేవ. హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. శ్రీ శ్రీ రాధా శ్యామ సుందర భగవాన్ కి జై. శిల ప్రభుపాద్ కి జై. హరినామ సంకీర్తన కి జై. జగన్నాథ బలదేవ సుత మహారాణి కి జై. వేణుగోపాల్ భగవాన్ కి జై. గోవిందా. గోవిందా. అమ్మ సమయం అయిపోయింది, బయలుదేరుతాను తల్లి. ఆ పేపర్లో ఉన్నది ఫాలో అవ్వండి. ఏకాదశి 23వ తారీఖు. ఈ సంవత్సరం పాటు ఎన్నో పుణ్యకార్యాలు చేయండి. పర్లేదమ్మా అమ్మ వెళ్దాం. అంతే